ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో అయితే నా మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ అయితే చూపిస్తా. అమ్మ అయితే ఊరెళ్ళింది కదా, ఇంకా నేను ఒక్కదాన్నే పనులన్నీ కూడా మేనేజ్ చేసుకోవాలి. పిల్లలకైతే స్కూల్ లేదు కదా, ఇంకా కొంచెం నిదానంగా పని చేసుకుందాం అన్నట్టు నిదానంగానే లేస్తున్నాను మార్నింగ్ టైంలో. అయితే సడన్ గా ఇంకా నాగర్ కర్నూల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్లాల్సి వచ్చింది. నాకైతే వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే వెళ్ళి 1 మంత్కు ఎక్కువనే అయ్యింది. నేను ఇంకా స్కానింగ్ బ్లడ్ రిపోర్ట్లు కూడా అక్కడైతే చూపించలేదు నాగర్ కర్నూల్లో, ఇంకా చూయిద్దాం అన్నట్టు ఇంకా వెళ్తున్నాను ఈరోజు. చాలా మంది నాకు 9th మంత్ అనుకుంటున్నారు, ఇంకొంతమంది అయితే డెలివరీకి వెళ్ళిపోయి ఉంటుంది అనుకుంటున్నారు. కానీ కాదు, నాకు 8th మంత్ పడి ఒక 2 వీక్స్ అవుతుంది అంతే. కానీ ఈ 8th మంత్లో నేను ఫేస్ చేసే సమస్యలు మాత్రం అంతా ఇంత కాదు, ఒక విధంగా చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఫస్ట్ సెకండ్ ఫేస్ చేసింది ఎట్లుందో తెలియదు, కానీ ఈసారి మాత్రం తట్టుకోలేనంత ఇబ్బంది అనిపిస్తుంది. ఉదయం లేచిన తర్వాత నిదానంగా పనులు చేసుకుందాంలే అనుకున్నాను, కానీ ఇంకా ఫోన్ రాగానే తప్పక తొందరగా పనులు చేసుకుంటున్నాను. ఇంకోటి వంట కూడా చేయాలి మళ్ళీ. ఇంకా 2 పిల్లలు అయితే మా ఆయనతో ఉంటారు, వాళ్ళని తీసుకొని వెళ్తే గనక ఇంటికి వచ్చే వరకు నేను ఖచ్చితంగా పేషెంట్ని అవుతా. మా పెద్దోన్ని తీసుకుపోయినా ఓకే, నాకు అంత ప్రాబ్లం అనిపించదు, కానీ మా చిన్నోన్ని మాత్రం తీసుకొని పోలేను అసలు. 2 అయితే ఇంటి దగ్గర వాళ్ళ డాడీ దగ్గరనే ఉంటారు, నేనే వెళ్ళి వస్తా. 9:30, 10 కలగా మనకు 102 వెహికల్ అయితే ఉంటది కదా, అది వస్తుంది. ఇంకా అందులోనే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే నేను పిల్లలు ఒకేసారి బ్రష్ అయితే చేసేసుకున్నాము. అట్లనే ఇంకా కొలాయి నీళ్ళు వస్తున్నాయి, బిందెలో అయితే నీళ్లు ఉన్నాయి, ఇంకా చిన్న బిందె వరకు నీళ్ళు అయితే పట్టుకుంటున్నాను. అదేంటో గానీ చూసే వాళ్ళకే కాదు, నాకు కూడా 9th మంత్ ఏమో ఇప్పుడు అన్న ఫీలింగే వస్తుంది. ఇప్పుడు రేపో పెయిన్స్ వస్తాయేమో అన్నంత ఫీలింగ్ వస్తుంది. అంటే బాడీ పెయిన్స్ అని కూడా అట్లున్నాయి అన్నమాట. నైట్ టైం అయితే అస్సలు నిద్ర పట్టట్లేదబ్బా. కష్టపడి 10-10:30 వరకు పడుకున్నా కూడా మధ్యరాత్రి 2 వరకు మళ్ళీ మెలకువ వచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత నిద్ర రావట్లేదు. మార్నింగ్ వరకు ఇంకా జాగారం చేసినట్టుగానే ఉంటుంది. అంతేకాదు ఎందుకో బాగా దాహం వేస్తుంది అసలు. చెంబు నీళ్లు పక్కన పెట్టుకుంటే ఇంకా నైట్ అంతా అవి తాగుకుంటూనే ఉండాల్సి వస్తుంది. ఈ 2 monthsలో అందరికీ కూడా ఇలాగే ఉంటది అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. మనకు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. ఇంకా 8th మంత్ 9th మంత్ వచ్చిందంటే ఒక రోజు ఒక యుగంలా ఉంటుంది, అసలు గడవదు. నాకు కూడా ఈ 1 మంత్ 1 year ఏమో అన్నంత ఫీలింగ్ వస్తుంది. మనం ఎంత కాదనుకున్నా 36 weeks కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఆ తర్వాత కూడా మనకి పెయిన్స్ ఎప్పుడు వచ్చేది తెలియదు. నేనైతే ఎన్ని వీక్స్ ఏంటి అని తెలుసుకోవటానికి ఒకటి ప్రెగ్నెన్సీ యాప్ అయితే యూజ్ చేస్తాను. ఇంకా డైలీ ఓపెన్ చేసి చూస్తాను అనమాట, ఇంకెన్ని డేస్ ఉంది అన్నట్టు. అది ఓపెన్ చేసి చూసినప్పుడల్లా అబ్బా ఇంకా ఇన్ని డేసా అనిపిస్తుంది అసలు. నార్మల్ గా అయితే నాకు LMP కూడా గుర్తులేదు, స్కానింగ్ ప్రకారమే నేను డిసైడ్ అయిపోయినా. కానీ మన LMPకి స్కానింగ్ లో EDD కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటది. స్కానింగ్ లో అయితే బేబీ వెయిట్ ని బట్టి మనకు EDD అయితే ఇస్తుంటారు కదా. నాకు 2 బాబులకు కూడా స్కానింగ్ ప్రకారం అవ్వలేదు, LMP ప్రకారము ఒక 2 days 3 days ముందైందనమాట. ఇన్ని రోజులు బాగా వర్షాలు పడ్డాయి కదా, వాకిలు చూడండి అసలు మొత్తం పాకర పట్టినట్టు అయిపోయింది. పేడ కూడా ఇక తెప్పించుకోలేదు నేను. ఒక 2-3 days పేడ మంచిగా జల్లితే గనక వాకిల్ అనేది మంచిగా అవుతుంది, లేకుంటే ఇంకా ఇంతే. అదేంటో గానీ నేను వాకిల్ నీట్ గా ఉండాలి అనుకొని కల్లాపి జల్లిన రోజు ఖచ్చితంగా వర్షం పడుద్ది. నేను ముగ్గులో పెట్టుకునే పసుపు కుంకుమ కలర్స్ కూడా అయిపోయినాయి. అంతేకాదు ఇంట్లో సరుకులు కూడా నిండుకున్నాయి. నేను బయటికి వెళ్ళినప్పుడల్లా ఇది కొందాం అది కొందాం అని ఎన్నో అనుకుంటాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపిక మొత్తం నశించిపోతుంది. వెళ్ళిన పని అయ్యిందంటే గనక ఇంకా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉంటది. ఈ ఉల్లిగడ్డ గనక కోస్తున్నానంటే అసలు ఒక్క రోజు కూడా ఏడవకుండా ఉండలేను. కొన్ని ఉల్లిగడ్డలు ఎన్ని కట్ చేసినా సరే అసలు కారం అనిపించదు, కానీ కొన్ని మాత్రము అసలు 1 కట్ చేయంగానే ఇంకంతే కంట్లో నుంచి జలపాతాలు గారిపోతాయి. ఈ రోజు అయితే నాకు ఇష్టమైన కర్రీ అయితే చేస్తున్నాను, అదే మిల్ మేకర్. మా ఇంట్లో మా వారికి నచ్చకపోయినా నాకు మాత్రం చాలా ఇష్టము. ఇప్పటి నుంచే కాదు, మ్యారేజ్ కి ముందు నుంచి కూడా నాకు బాగా ఇష్టం. మా వారు తినారని ఇంకా ఎక్కువగా అయితే వండను, పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. మిల్ మేకర్ బిర్యానీ చేసుకోవాలి, మస్తు ఉంటది అసలు. ఎప్పుడో చాలా డేస్ కింద చేసుకున్నాను, మళ్ళీ తినాలనిపిస్తుంది. ఏ హడావిడి లేని రోజు ప్రశాంతంగా చేసుకోవాలి. నేను ఇంతకు ముందు వీడియోలో గవర్నమెంట్ లో మా పెద్దోడు పుట్టినప్పుడు ఒక సంఘటన జరిగింది, ఒకరిని అపార్థం చేసుకున్నాను అని చెప్పిన. ఈ మాట ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పిన. ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టిండే, ఏదో చెప్తానన్నారు కదా అని. చెప్తానని కూడా చాలా డేస్ అయిపోయింది, అసలు నేనే మర్చిపోయినా, మీరు కూడా మర్చిపోయి ఉంటారు. నాకు డెలివరీ పెయిన్స్ వచ్చి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ వేరే ఒక ఆమెను కూడా చూసిన, ఒక అక్కని. తను కూడా పెయిన్స్ వచ్చి హాస్పిటల్ కి అయితే వచ్చిందనమాట. అయితే తనకు ఆల్రెడీ 3 ఆడపిల్లలు ఉన్నారు.
4th టైము అబ్బాయి కోసం ఉన్నారనమాట. చెట్టు మందు అది ఇది తాగుతారు కదా బాబు పుట్టాలని, అయితే బాబు పుట్టాలని చెట్టు మందు అయితే తాగిందంట. తనకి ఇంకా 4th కాబట్టి అందులో నార్మల్ డెలివరీ కాబట్టి ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది కదా, నైట్ టైం అన్నమాట. సిస్టర్స్ అయితే ఉన్నారు, డాక్టర్స్ లేరనుకుంటా. ఒక సైడ్ నా పెయిన్స్ నేను భరిస్తున్నా, ఒక సైడ్ ఆ అక్క కూడా పెయిన్స్ అయితే వస్తున్నాయి అనమాట. పాపం బెడ్ మీద పడుకుంది, పెయిన్స్ వస్తున్నాయి. అసలు బెడ్ పైనే డెలివరీ అయిపోయింది. అంటే ఇంకా సడన్ గా బేబీ అయితే బయటకు వచ్చేసింది. ఇంకా నా టెన్షన్ చూడాలి ఆ టైంలో. మా అత్తమ్మ వాళ్ళైతే అసలు చూడనివ్వలేదన్నమాట, భయపడతానని. అంతేకాకుండా నాకు ఫస్ట్ డెలివరీ కదా, ఇంకా చాలా టెన్షన్ అనిపించింది. అందుకే వాళ్ళు అసలు చూడనివ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఆ అక్క బాబు కోసం ఉంది కదా, కానీ మళ్ళీ ఆడపిల్లే పుట్టింది. చూసారా, అసలు అబ్బాయి కావాలి అబ్బాయి కావాలి అని తప్పించే వాళ్ళకేమో ఆ దేవుడు అమ్మాయిలనే ఇస్తాడు, అమ్మాయి కావాలి అని తప్పించే వాళ్ళకేమో అబ్బాయినే ఇస్తాడు. కొంతమందికి ఉంటుంది అదృష్టం, అబ్బాయి కావాలి అమ్మాయి కావాలి అనుకున్న వాళ్ళకి అదే విధంగా పుట్టడం. ఇక ఎంతైనా అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళైతే చాలా డిసప్పాయింట్ అయిపోయారు. నేనైతే తినేసి హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చిన. ఎప్పుడు కూడా ఇంత మందిని చూడలేదు, అంతగానం జనాలు ఉన్నారు ఈరోజు. నేను పండుగ ముందలైతే పోయినా, ఇప్పుడు పండుగ ఉంది కదా, ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోతారు కదా, చాలా తక్కువ మంది ఉంటారు అనేసి మా అత్తమ్మ రమ్మన్నది, అదే ఆశా వర్కర్. కానీ ఈ రోజే చాలా మంది ఉన్నారు అసలు. ఇంతకు ముందు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ అయితే కలిసింది, వీడియోస్ అయితే చూస్తారంట, మంచిగా పలకరించింది. ఈ రోజు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు కూడా ఒక సిస్టర్ అయితే కలిసింది. 9th మంత్ అనుకుంటాను. ఆ సిస్టర్ కి నాగర్ కర్నూల్ కి దగ్గరలోనే వేరే విలేజ్ అన్నమాట. ఇట్లా మనకు తెలియని వాళ్ళు కూడా పలకరిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తెలిసిన వాళ్ళే పలకరించని ఈ రోజుల్లో తెలియని వాళ్ళు కూడా వచ్చి మీ వీడియోస్ చూస్తానని పలకరిస్తే హ్యాపీనే కదా. హాస్పిటల్కి అయితే అనవసరంగా పోయినాం అనిపించింది, ఎందుకంటే చెకప్ కూడా చేయలేదు. 9th మంత్ వాళ్ళకు మాత్రమే చెకప్ చేస్తామన్నారు, ఇంకా మిగతా వాళ్ళు నెక్స్ట్ డే రమ్మన్నారు. పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టి మళ్ళీ మళ్ళీ పోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసమని స్కానింగ్ రిపోర్టు అలాగే నేను తీసుకున్న బ్లడ్ రిపోర్టు ఈ 2 అయితే చూయించేసి వచ్చేసాను. ఇంకా 2 వారాల తర్వాత అయితే హాస్పిటల్కి రమ్మన్నారు. 9th మంత్ పడ్డ తర్వాత పోతే అయిపోతుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత టీ అయితే పెట్టుకుంటున్నా. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంటికి రాగానే టీ తాగుతా, లేకపోతే ఇంకా ఏ పని కూడా చేసుకోలేను, పిల్లల్ని కూడా చూసుకోలేను. అదేంటో నా ఫీలింగ్ ఏంటంటే, టాబ్లెట్ వేసుకున్నా హెడేక్ తగ్గుతుందో లేదో కానీ టీ తాగినామంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. అసలుకైతే తలనొప్పి తగ్గిపోయిందిలే అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడే కొన్ని చిరుదిండ్లు అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా రాగానే అవి తినేసి అలాగే అన్నం తినేసి కాసేపు పడుకొని లేచి ఆ తర్వాత అయితే టీ తాగుతున్నా. నేను నాగర్ కర్నూల్కి హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా ఏమైనా కొనుక్కొని తినాలనిపిస్తుంది, కాకపోతే బయట ఏం షాప్స్ ఉండవన్నమాట. కొంచెం ముందుకు నడుచుకుంటూ పోవాలి, అంత నడుచుకుంటూ పోయే ఓపిక లేక ఏం కొనుక్కోను. మా ఆయన కనుక వచ్చిందంటే ఇంకా బండి మీద వెళ్తాం కాబట్టి తీసుకుంటాను. ఒకవేళ ఒక్కదాన్నే కనుక వచ్చిందంటే ఇంకా తీసుకోలేను. వెహికల్ అన్న తాడూరులో అయితే వెహికల్ ఆపినిండే, ఇంకా అక్కడ బేకరీ ఉంటే ఆ బేకరీలో అయితే కొన్ని తీసుకున్నాను. మా చిన్నోడు అయితే పడుకొని లేచిండు, చాయ్ కావాలన్నాడు, పోషణ అయినా కూడా అలిగి కూర్చున్నాడు. వీడేంటో అస్సలు అర్థం కాదు, అడిగినవి ఇచ్చినా సరే అలిగి కూర్చుంటాడు. ఇంటి దగ్గర ఒక్కదాన్నే ఉంటా కదా, ఒక్కొక్కసారి అయితే అసలు ఎక్కడ టైం పాస్ కాదు, అక్కడిక్కడ తిరుక్కుంటా అదొక పని ఇదొక పని చేసుకుంటా, లేదంటే పడుకుంటా. ప్రస్తుతం అయితే చాలా వరకు కూడా పడుకొనే ఉంటున్నాను, ఎందుకంటే కూర్చోటానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు కొంతమందికి కడుపు అనేది పైకి ఉంటుంది కదా, కానీ నాకు అట్లా కాదు, చాలా కిందికి ఉంటుంది అనమాట. 9th మంత్ ఏమో కడుపు జారిందేమో, ఇంకా రేపు మాపు డెలివరీ ఏమో అన్నట్టుగా ఉంటుంది. అందుకే కూర్చోవటం లేవటం చాలా కష్టం అబ్బా నాకు. చాలా మంది చెప్తారు కూడా కింద కూర్చోకు, అంత ఇబ్బంది ఎందుకు అని, కానీ ఏంటో నేను సడన్గా అక్కడిక్కడ తిరుగుతా వచ్చి కింద కూర్చోవటం అలవాటు అయిపోయింది బాగా. ఇంకోటి ఇట్లా కూర్చుంటానో లేదో ఇక మా పిల్లలు ఏదో ఒక పని చెప్తారు, దూపు అవుతుందంటారు, ఆకలి అవుతుందంటారు. నేను నిలబడ్డప్పుడు ఏ పని చెప్పరు నాకు, కానీ కూర్చున్నప్పుడు మాత్రం బొచ్చెడు పనులు చెప్తారు. నేనైతే సపరేట్గా వాకింగ్లని ఇంకా ఎక్సర్సైజ్లని ఏమీ చెయ్యను. పిల్లలు సతాయిస్తుంటారు కదా, అదే నాకు పెద్ద ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తుంది. కూర్చోవటం, లేవటము, ఇంట్లో పని చేసుకోవటము, ఇదంతా ఎక్సర్సైజ్ లాగా ఫీల్ అయిపోతాయి. ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళక ముందు వరకు నేను కొంచెం ఎనర్జీగానే ఉన్నా, హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా మొత్తంకి డౌన్ అయిపోయినా. అంటే అక్కడ చాలా మంది ఉన్నారని చెప్పిన కదా, ఇంకా లైన్లో నిలబడి కాళ్ళు బాగా లాగేసినాయి.
అవును, నేను చెప్పటమే మర్చిపోయినా. ఇంతకుముందు ఒక సిస్టర్కి పాప పుట్టిందని చెప్పాను కదా. అయ్యో, నేను చెప్పటమే మర్చిపోయా. ఇంతకుముందు ఒక అక్కకి పాప పుట్టిందని చెప్పాను కదా. తనకి డెలివరీ అయిన తర్వాత ఒక 2 hours కట్లా ఇంకా నాకు కూడా డెలివరీ అయింది. బాబు పుట్టినిండే, అదే మా పెద్దోడు. ఆ అక్క వాళ్ళ పాపకి జాండీస్ ఉండే, అదే పసిరికలు ఉండే. సేమ్ మా పెద్దోనికి కూడా పసిరికలు ఉండే. అయితే కొంచెం ఎక్కువగానే ఉండి హాస్పిటల్లో గ్లాస్లో అయితే పెట్టమన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లోనే గ్లాస్లో అయితే పెడతారనమాట. అయితే ఒక్క గ్లాస్ లైట్ కింద ఇద్దరు పిల్లల్ని అయితే పడుకోబెడుతున్నారు. మేము పడుకోబెట్టిన దగ్గర వాళ్ళ పాపను కూడా పడుకోబెట్టిరనమాట. పిల్లల్ని గుర్తుపట్టడం కష్టం కాబట్టి, కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి తల్లి పేరు కానీ తండ్రి పేరు కానీ బేబీ హ్యాండ్కి, అలాగే పైన సిరంజ్ ఏమో పెడతారు కదా, అది దానికి కానీ రాస్తారనమాట నేమ్స్. ఇక్కడ ఏంటంటే ఆ అక్క పేరు వచ్చేసి రోజా, మా ఆయన పేరు వచ్చేసి రాజు. నేమ్స్ రాసి ఇంకా పడుకోబెట్టిన తర్వాత బయట అయితే నిల్చున్నాము. ఎవరో తెలియని వాళ్ళు వీళ్ళు ఏం చెప్పిర్రంటే, నాకు ఆమె ఇక్కడిక్కడనే తిరుగుతుంది, పాపను వదిలేసి బాబుని ఎత్తుకపోతుంది, జర చూసుకుంటుండమ్మా అని చెప్పిర్రు. బాబు పుట్టినరోజు కూడా మా ఆయన చెప్పిపోయిండనమాట ఇంటికి, వాడిని జర చూసుకుంటుండ్రి, మర్చిపోయి వండుకోకరి, ఎవరన్నా ఎత్తుకపోగల్లా అన్నట్టు చెప్పిపోయిండు. ఇంకా మా అమ్మ అయితే కనీసం కింద వండబెట్టలేదు. అంటే మేము ఎక్కడ నిద్రపోతామో ఏమో అన్న భయానికి వాడిని అసలు కింద వండబెట్టలేదు అనమాట. అలాంటిది వేరే వాళ్ళు అలా చెప్పేసరికి నాకు చాలా భయమైంది. నిజంగానే అట్లా తీసుకుపోతారా ఏంది అన్నట్టు ఇంకా పోయి వాడి పక్కనే నిల్చున్నా. సిస్టర్స్ అయితే ఇక నిలబడొద్దు, బయటకు వెళ్ళండి అని తిడతానే ఉన్నారు. అయినా కూడా ఇక పట్టించుకోలే, వాడి పక్కనే నిల్చున్నా. మనకు ఎంత ఆడపిల్ల అంటే ఇష్టం ఉన్నా, అబ్బాయి అంటే ఇష్టం ఉన్నా, మన పిల్లల్ని వదిలేసి వేరే పిల్లల్ని తీసుకొని వెళ్ళగలమా? వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మనం 9 నెలలు మోసుకన్నాం అంటే వాళ్ళని వదిలిపెట్టడం చాలా కష్టం. డెలివరీ అయింది, స్టిచ్చెస్ పడ్డాయి, బాలింత టైంలో అస్సలు ఓపిక లేదు. అయినా కూడా వాని పక్కనే నిల్చున్నా. మా అమ్మ అయితే నేను నిలబడతా, కాసేపు నువ్వు ఊసొప్పు అన్న కూడా పోలేదనమాట. భయానికి వాని పక్కనే ఉన్నా. గ్లాసుల నుంచి తీసిన తర్వాత ఆ అక్క, నేను డెలివరీ అయింది ఒకేసారి కాబట్టి ఒక దగ్గరనే ఉంచుతారు కదా, ఆ అక్క అయితే నాతో మాట్లాడింది. తను నాతో మాట్లాడిన తర్వాత అసలు నేను ఎలా ఆలోచిస్తున్నానో తను కూడా అలాగే ఆలోచిస్తుందన్నమాట. అరే, అనవసరంగా అపార్థం చేసుకున్నా కదా అనిపించింది. అంటే తను కూడా సేమ్ ఇట్లనే అన్నది, ఆడపిల్ల అయితే ఏముంది, ఎవరైతే ఏముంది, 9 నెలలు మోసుకన్నా నేను వదులుకోగలనా అన్నట్టుగా మాట్లాడింది అనమాట. తనతో మాట్లాడిన తర్వాత నిజంగా అరే, నేను ఎవరి మాటలో పట్టుకొని అనవసరంగా అపార్థం చేసుకున్నా కదా అనిపించింది. అందుకే కొన్నిసార్లు మనం బాగా ఆలోచించాలి. ఎవరు పడితే వాళ్ళు చెప్పింది విని మనల్ని మనం మోసం చేసుకోవద్దు. జాగ్రత్తగా ఉండటం తప్పేం కాదు, కాకపోతే వేరే వాళ్ళని అపార్థం చేసుకోవటం తప్పే కదా. మన దేశంలో పాపాలు ఎక్కువైపోయినాయి. అంతేకాదు అమ్మాయి పుట్టడం కూడా కష్టమైపోయింది. రీసెంట్గా నేను చాలా చూసిన, చాలా వరకు అబ్బాయి పుట్టిండు. నిజంగా అమ్మాయి పుట్టాలంటే అదృష్టం ఉండాలి. ఇంకోటి, వేరే కంట్రీస్లో అయితే మనకు టిఫా స్కాన్ చేస్తారు కదా, ఆ స్కాన్లోనే అబ్బాయా అమ్మాయా అనేది చెప్పేస్తారంట. చాలా మంది వీడియోస్ కూడా చేస్తుంటారు కదా జెండర్ రివీల్ అని, అదొక పెద్ద పార్టీ లాగా చేసుకుంటారు కదా, ముందుగానే తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటారు. కానీ మన దగ్గర అట్లా లేదు. మన దేశంలో చాలా వరకు ఇట్లా టిఫా స్కాన్లలో అట్లా తెలుసుకొని, ఆడపిల్ల అని తెలుసుకొని అబార్షన్లు అయితే ఎక్కువగా చేయించుకున్నారంట. అందుకే మనకి చెప్పకూడదు అన్నట్టే చట్టం అయితే వచ్చింది. భూమి మీద అడుగు కూడా పెట్టని ప్రాణిని కడుపులోనే చంపుకోవాలన్న ఆలోచన అసలు ఎట్లొస్తుందో ఏమో అబ్బా. అయినా ఈ టైంలో ఇవన్నీ మనకెందుకు, మాట్లాడుకోపోవటమే మంచిది. సాయంత్రం టైంలో అయితే పిల్లలకి ఇంకా ఫేస్ వాష్ చేయించి నేను కూడా ముఖం అయితే కడిగేసుకుంటున్నా. సాయంత్రం పనులన్నీ అయిపోయిన తర్వాత కాసేపు అయితే ప్రశాంతంగా కూర్చొని ఆ తర్వాత వంట చేయాలంటే గనుక చేసుకుంటా. కర్రీ అయితే ఉదయందే ఉంది, ఇంకా అన్నం అయితే వండాలి. ఇంకా కాసేపు అయితే పనులన్నీ కంప్లీట్ చేసుకొని కూర్చున్నా. హాస్పిటల్కి బుక్ అయితే తీసుకుపోయినా కదా, దాంట్లో ఏం రాసిర్రా అని చూస్తున్నా. బీపీ అయితే నార్మల్గానే ఉంది. వెయిట్ ఏమో నేను 7 months పడక ముందు పోయినా, అప్పుడు 48 ఉండే అనుకుంటా, ఇప్పుడేమో 53 ఉంది. ప్రెగ్నెన్సీలో మంత్లీ 2 kgs అయినా పెరగాలి అంటారు కదా, మనం మంచిగా వెయిట్ పెరుగుతున్నాము అంటే కనుక మన బేబీ వెయిట్ కూడా మంచిగానే పెరుగుతుందని. ఇప్పుడైతే రాగి లడ్డు చేస్తున్నా. వంట ఎట్లోగా చేసేది లేదు కదా, రైస్ ఒక్కటి పెట్టేసి ఇంకా ఇప్పుడైతే రాగి లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, రాగి పిండి ఉంది కానీ ఎక్కువగా యూజ్ చేస్తలేను కదా, ఏమైనా చేసుకుందామని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇంకా ఎట్లొస్తుందో మీరే చూసి చెప్పురు. నాకు చూడటానికి ఎట్లుందో మీరు చెప్పుర్రి, టేస్ట్ చేసి ఎట్లుందో నేను చెప్తా. బట్టలు కానివ్వండి, అసలు ఏది కొనొద్దు అంటారు కదా, కానీ కొంతమంది కొంటూనే ఉంటారు కదా, అసలు కొనొచ్చా లేదా అనేది నా అనుమానం. మా పెద్దోడు పుట్టినప్పుడు అయితే మా అక్క పిల్లలవి చిన్నప్పటివి ఉంటే వేసినున్నాము.
ఆ తర్వాత కొన్నాము. ఇంకా ఆ తర్వాత మా నాన్నగానివే మా చిన్నోనికి వేసినాము. ఇంకా తర్వాత ఏమనుకున్నానంటే అయిపోయింది కదా, ఇంకా నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతాను అనుకోలేదు. కాబట్టి మా పిల్లల బట్టలన్నీ కూడా మెత్తల్లో దాంట్లో దీంట్లో పెట్టి కుట్టేసిన. అంటే ఈ ప్రెగ్నెన్సీని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అందుకోసమే వాళ్ళ బట్టలన్నీ కూడా పాడేయకూడదు కదా అని మెత్తలో అయితే పెట్టి కుట్టేసిన. ఇంకా ఎన్నో ఒకటి ఉండొచ్చు ఇంట్లో, చూడాలి. కొనొచ్చు అంటే గనక కొందాం అనుకున్నాను, కానీ కొనొచ్చో లేదో నాకు తెలీదు. ఇక్కడైతే కాస్త నెయ్యి వేసి అందులోనే ఒక 2 కప్పుల రాగి పిండి అయితే వేసి పిండిని బాగా వేయించుకోవాలి. పిండిని మరి బ్లాక్ అయ్యేదాకా వేగనివ్వద్దు. మనకి వేగుతుంటే కొంచెం స్మెల్ వస్తుంటది, ఆ స్మెల్ వచ్చినప్పుడు తీసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ నెయ్యి అయితే వేసుకొని అందులో బెల్లం అయితే వేస్తున్నాను. నేను బ్లడ్ టెస్ట్ చేయించుకొని కూడా 1 మంత్ అయిపోయింది కదా, మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తారేమో 9th మంత్లో, అప్పటి వరకు కొంచెం పెంచుకోవాలి. అందుకోసమే ఈ ప్రయత్నాలన్నీ కూడా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా తిట్లు తింటూనే ఉంటాం, అయినా వాళ్ళని ఏం అనలేంలేండి. అందరితోని ఒర్రి చిరాకు వచ్చి ఇంకా మన మీద అరుస్తూనే ఉంటారు వాళ్ళు. బెల్లంలో కొన్ని నీళ్ళు అయితే పోసిన, ఇంకా కొంచెం బాగా మసిలిన దాకా అట్లనే స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. రాగి పిండిని వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇంకా ఆ పిండిని అయితే బెల్లం పాకంలో కలిపేస్తున్నా. స్టవ్ అయితే ఆన్లోనే ఉంది. పిండి మొత్తం కొంచెం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 8th మంత్లో కానివ్వండి 9th మంత్లో కానివ్వండి సింగిల్గా అన్ని పనులు చేసుకోవాలంటే చాలా కష్టం. మనం పని ఎంత చేసుకుంటున్నామో రెస్ట్ కూడా అంతే తీసుకోవాలి, అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. ఒక పని మాత్రమే చేసుకున్నాం అనుకోండి, ఇంకా మన పని అంతే. నేను పనులు చేసుకుంటాను, అట్లనే రెస్ట్ కూడా తీసుకుంటాను. నిద్ర రాకపోయినా సరే ఖచ్చితంగా అడ్డం ఒరుగుతా. ఇప్పుడు ఇంకా బేబీ పొజిషన్కి వచ్చింటది కాబట్టి పెయిన్స్ అసలు భరించలేమబ్బా. నడవటం కూడా కష్టమే అనిపిస్తుంది ఈ టైంలో. పిండినైతే పూర్తిగా చల్లారనివ్వద్దు, మనకు లడ్లు కట్టుకోవటం కష్టమైపోతుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని లడ్డులాగా కట్టేసుకోవాలి. మనతోని కాజు బాదం కానీ ఏం డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరికైనా తెలిస్తే చెప్పండి, బేబీకి సంబంధించి ఏమైనా కొనొచ్చా కొనకూడదా అని. నాకు సంబంధించి కూడా కొన్ని అయితే కొనుక్కోవాలేమో, ఎందుకంటే నైటీస్ కూడా నా దగ్గర ఎక్కువగా లేవు. హాస్పిటల్లో ఈసారి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయించుకోవాలి కాబట్టి ఇంకా ఎక్కువ డేస్ ఉండాల్సి వస్తుందేమో అక్కడ. కాబట్టి మా కంఫర్ట్ కి తగ్గట్టు అన్ని ముందుగానే తీసుకుంటే బెటర్. ఊరు కూడా దగ్గర కాదు కదా, ఏదైనా మర్చిపోయినామంటే మళ్ళీ తొందరగా వెళ్ళి తెచ్చుకోవటానికి. పిండి చల్లారే కొద్దీ గట్టిగా అయితే ఉంటది అనమాట, అందుకే ఫాస్ట్ గా జుట్టేసుకోవాలి. లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకు ఆరే కొద్దీ కొంచెం గట్టి పడుతున్నట్టు అనిపించింది, కాకపోతే మెత్తగానే ఉన్నాయి అనుకోండి. లోపల సైడ్ లో తీయగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. హెల్త్ కి మంచిది, అలాగే టేస్ట్ కూడా సూపర్. ఎవరైనా ట్రై చేస్తే టేస్ట్ ఎట్లుందనేది మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పుర్రి. మా ఇంట్లో అయితే ఈ వీడియో పెట్టక ముందే లడ్లు అయితే అయిపోయినాయి. ఓకే అండి, వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే ఇంకొంతమందికి వీడియో అయితే సజెస్ట్ అవుతుందంట. సో ప్లీజ్ లైక్ చేయండి. నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తా. ధన్యవాదాలు.